నమస్తే. వెల్కమ్ టు రుద్ర టీవీ. తెలుగు సినీ చరిత్రలో నటుడు నూతన్ ప్రసాద్ స్థానం ప్రత్యేకమైంది. తన నటనలో ఒక ప్రత్యేకత, వాచకంలో ధ్వనించే గాంభీర్యం, మాటల్లో స్వచ్ఛతతో ఆయన ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారు. కామెడీ అయినా, విలన్ పాత్రలైనా, క్యారెక్టర్ రోల్స్ అయినా తనదైన శైలిలో ప్రాణం పోసి వెండితెరపై చిరస్థాయిగా నిలిచారు. 101 జిల్లాల అందగాడు అనే ఒక్క డైలాగ్ తోనే ఆయన పేరు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన అసలు పేరు తాడినాడ సత్యదుర్గ వరప్రసాద్. 1945 డిసెంబర్ 12న కృష్ణా జిల్లా కైకలూరులో జన్మించిన నూతన్ ప్రసాద్ చిన్ననాటి నుంచే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తండ్రి సుబ్బారావు గుమస్తాగా పనిచేయగా తల్లి శ్యామలాదేవి బట్టలు కుట్టి కుటుంబాన్ని పోషించారు. కైకలూరులో ఎస్ఎస్ఎల్సి పూర్తి చేసి మచిలీపట్నంలో చదువుకున్నారు. అనంతరం ఇరిగేషన్ శాఖ, హెచ్ఏఎల్ వంటి సంస్థల్లో ఉద్యోగాలు చేశారు. ఉద్యోగం చేస్తూనే కళలపై ఉన్న అభిరుచితో హైదరాబాద్ చేరుకుని రంగస్థల నటుడు భానుప్రకాష్ పరిచయంతో నాటక రంగంలో అడుగుపెట్టారు. రక్త కన్నీరు వంటి నాటకాలలో నటిస్తూ తన ప్రతిభను చాటుకున్నారు. 10 ఏళ్ల పాటు రంగస్థలంపై కష్టపడి 1972లో విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి నాటక పోటీల్లో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. సినీ రచయిత పినిశెట్టి శ్రీరామమూర్తి ప్రోత్సాహంతో సినిమాల్లో అవకాశం దక్కింది. నీడలేని ఆడది ముందుగా చేసిన విడుదలైన తొలి చిత్రం అందాల రాముడు. అనంతరం ముత్యాల ముగ్గు చిత్రంలోని నిత్య పెళ్లి కొడుకు పాత్ర ఆయనకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. కెరీర్ ప్రారంభంలో మరింత లావుగా కనిపిస్తే అవకాశాలు వస్తాయని స్నేహితుల మాటలు నమ్మి మద్యానికి అలవాటు పడ్డారు. అయితే అది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని గ్రహించిన వెంటనే ఆ అలవాటును పూర్తిగా మానేశారు. అదే సమయంలో తన పేరును వరప్రసాద్ నుంచి నూతన ప్రసాద్ గా మార్చుకున్నారు. ఆ పేరు ఆయనకు అదృష్టాన్ని తీసుకువచ్చింది. కేవలం కొద్ది రోజుల్లోనే చలిచీమలు చిత్రంలోని 101 జిల్లాల అందగాడు డైలాగ్ ఆయనకు అపారమైన ప్రజాదరణను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. ఊరమ్మడి బతుకులు, కలియుగ మహాభారతం, పట్నం వచ్చిన పతివ్రతలు, దేశోద్ధారకుడు, రాజాధిరాజు, ఖైదీ, అభిలాష, యముడికి మొగుడు, అహనా పెళ్లంట, కర్తవ్యం వంటి వందలాది చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా బాలకృష్ణ నటించిన దేశోద్ధారకుడులో ప్రధాన ప్రతినాయకుడిగా, రాజాధిరాజులో సైతాన్ పాత్రలో ఆయన నటన ఇప్పటికీ అభిమానులను ఆకట్టుకుంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రాజేంద్ర ప్రసాద్ వంటి 3 తరాల హీరోలతో సమానంగా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. కామెడీలో టైమింగ్, విలనిజంలో క్రూరత్వం, భావోద్వేగ సన్నివేశాల్లో సహజ నటన, డైలాగ్ చెప్పే తీరు, ప్రతి అంశంలో ఆయనకంటూ ప్రత్యేక శైలి ఉండేది. ఆయన పలికిన అనేక డైలాగులు గ్రామ్ ఫోన్ రికార్డులుగా విడుదలై అప్పట్లో సంచలనం సృష్టించాయి. ప్రెసిడెంట్ పేరమ్మ చిత్రంతో హీరోగా మారిన ఆయన కుడి ఎడమైతే సుబ్బలక్ష్మి సుబ్బారాయుడు వంటి చిత్రాల్లో ప్రధాన పాత్రలో నటించారు. ఓ అమ్మ కథ చిత్రాన్ని స్వయంగా నిర్మించి నిర్మాతగాను తన అభిరుచిని చాటుకున్నారు. అయితే 1989 ఫిబ్రవరి 1న జరిగిన ఒక ప్రమాదం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. రాజేంద్ర ప్రసాద్ నటించిన బామ్మ మాట బంగారు బాట సినిమా షూటింగ్ లో క్రేన్ చైన్ తెగిపోవడంతో జరిగిన ప్రమాదంలో ఆయన వెన్నెముక తీవ్రంగా దెబ్బతిని 2 కాళ్లు పనిచేయకుండా పోయాయి. ఒక నటుడికి అంతకంటే పెద్ద విషాదం మరొకటి ఉండదు. అయినప్పటికీ ఆయన జీవితంపై ఆశను కోల్పోలేదు. వీల్ చైర్కే పరిమితమైన ధైర్యాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు. ప్రమాదానికి ముందు 365 చిత్రాల్లో నటించిన ఆయన ఆ తర్వాత కూడా 110కి పైగా చిత్రాల్లో నటించి అసాధారణమైన సంకల్పాన్ని చాటి చెప్పారు. కర్తవ్యం చిత్రంతో మళ్లీ తెరపైకి వచ్చి ప్రేక్షకులను మెప్పించారు. నటనతో పాటు తన అద్భుతమైన గంభీరమైన వాచకంతో డబ్బింగ్ కళాకారుడిగాను గుర్తింపు పొందారు. ఆయనే 2 చిత్రంలో గుమ్మడికి, సింహాసనంలో అంజద్ ఖాన్ కు డబ్బింగ్ చెప్పి ప్రశంసలు అందుకున్నారు. 1964లో రవీంద్ర భారతి వేదికపై ప్రారంభమైన ఆయన కళా ప్రస్థానం అనంతరం అదే రవీంద్ర భారతికి కార్యదర్శిగా నియమితులయ్యే స్థాయికి చేరుకోవడం విశేషం. తెలుగు విశ్వవిద్యాలయం ఆయన సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా ఎప్పుడూ చిరునవ్వుతో ముందుకు సాగిన నూతన ప్రసాద్ నిజమైన పోరాట యోధుడు. శారీరక వైకల్యం ఆయన శరీరాన్నే పరిమితం చేసింది కానీ ఆయన ప్రతిభను కాదు. అందుకే ఆయన తెలుగు సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోయారు. 2011 మార్చి 30న ఆయన తుది శ్వాస విడిచిన ఆయన పలికిన డైలాగులు, ఆయన నటించిన పాత్రలు, ఆయన చూపిన ఆత్మవిశ్వాసం ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో సజీవంగానే ఉన్నాయి. నేటి తరానికి ఆయన జీవితం ఒక గొప్ప పాఠం.
అవకాశాలు లేకపోయినా కృషితో ఎదగవచ్చని, ప్రమాదాలు ఎదురైనా ఆత్మవిశ్వాసం కోల్పోకూడదని, కళ పట్ల అంకిత భావం ఉంటే కాలం కూడా మనల్ని మర్చిపోదని తన జీవితంతో నిరూపించిన మహానటుడు నూతన ప్రసాద్. తెలుగు సినిమా ఉన్నంత కాలం ఆయన పేరు, ఆయన స్వరం, ఆయన నటన, ఆయన వ్యక్తిత్వం చిరస్మరణీయంగానే నిలిచిపోతాయి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.